హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. నిన్న నిమ్మల రామానాయుడు గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ బుడమేరు ముంపునకు వైకాపా నిర్లక్ష్యమే కారణం అని చెప్పేది మీడియా మిత్రులతో అయితే నిమ్మల రామానాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ కి జల వనరుల మంత్రిగా అయితే పనిచేస్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా మనం వరదలు వచ్చినప్పుడు కూడా చూడొచ్చు, బుడమేరు పొంగినప్పుడు అక్కడ ఉండి అహర్నిశలు ఉండి 4-5 రోజుల దాకా నిద్ర లేకుండా ఆహారం లేకుండా ఆయన అయితే కష్టపడుతూ ఒంటి నిండా బురద కష్టపడుతూ మొత్తం దగ్గరుండి మరి ఆ బుడమేరు ఎక్కడైతే తెగిపోయిందో అక్కడైతే కంప్లీట్ గా అయితే క్లోజ్ చేపించి ఒక మంచి పని అయితే చేశారు. ఈయనైతే అంటున్నారు వైసీపీ బుడమేరు ముంపునకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఎందుకంటే ఈ బుడమేరు అనేది ఎక్కడి నుంచో దాదాపుగా భద్రాచలం అటు సైడ్ నుంచి వచ్చిన వాటర్ అన్ని కలిసి ఈ బుడమేరులో పడి ఈ బుడమేరు ద్వారా విజయవాడ నుంచి ఎంటర్ అయ్యి విజయవాడ నుంచి ఇలా అవుట్స్కట్స్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఊర్లోకి ఎందుకు వాటర్ వచ్చినాయి అంటే పూడికలు తీయకపోవడం వల్ల. ఈ పూడికలు అంటే దాంట్లో చెత్త చెదారం ఇవన్నీ ఎలాగో వాటర్ లేవు కదా, ఎండిపోయింది కదా, చెత్త చెదారం మొత్తం దాంట్లోనే వేశారు. అందువల్ల ఈ బుడమేరు అనేది అయితే ఇరుకు వాటర్ ఎటు పోలేక అలా కట్టలు తెంచుకొని విజయవాడ ఊరి మీద పడి 3 లక్షల ఇళ్లనైతే నీట మట్టం చేసింది ఈ బుడమేరు. దానికి కారణం వైసీపీ నిర్లక్ష్యం మాత్రమే అని చెప్పేసి అయితే మన నిమ్మల రామానాయుడు గారు అయితే అంటున్నారు. ఒకసారి మనం గమనిద్దాం. కొల్లేరు నుంచి ఉప్పుటేరు కలిసే చోట పూడిక పెరుగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు గారు తెలిపారు. అండ్ అదేవిధంగా కొల్లేరు నుంచి ఉప్పుటేరు కలిసే చోట పూడిక పెరిగిపోతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకి వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి సమాలోచనలు చేశారు. బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చించారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ విపత్తు అయితే సంభవించింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది. ఒక యాక్సిడెంటల్ గా ఈ వాటర్ అనేవి ఈ ఊర్లోకి రావడం అసలు ఎక్కడ మనకి ఎవరు అనుకోలేదు. ఇలా వాటర్ ఇలా నీళ్ళలోకి వస్తాయి, ఇలా బుడమేరు అనేది పొంగుతుంది అని చెప్పేసి. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి సైడ్ నీళ్లు పంపిస్తే ఆయన ఇల్లు మునిగిపోద్ది, అందుకని ఆయన ఇల్లును కాపాడుకోవడానికి మాత్రమే ఈ బుడమేరుని డైవర్ట్ చేశారు, అందుకే విజయవాడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీన్ని కూడా అంటే ఆపదలో ఉంది అప్పుడు విజయవాడ, అప్పుడు ఆదుకోవాల్సింది పోయి ఏదన్నా హెల్ప్ చేయాల్సింది పోయి కేవలం విమర్శలు మాత్రమే ఈ వైసీపీ పార్టీ అయితే చేస్తూ ఉండింది అప్పుడు కూడా. కానీ వీళ్ళు మాత్రం ఏం పట్టించుకోకుండా గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరైతే లోతట్టు మునిగిన ప్రాంతాలని అక్కడికి మొత్తం వెళ్ళిపోయి వాళ్ళకి ఫుడ్ ఆహారం కానివ్వండి ఇవన్నీ వాళ్ళకైతే సమకూర్చారు. చాలా తక్కువ టైంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, సిఆర్పిఎఫ్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ యాక్షన్లోకి దిగి ఆ రాత్రి వారం రోజుల వరకు ఏ ఒక్కళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వాళ్ళైతే పనిచేశారు. అండ్ అదేవిధంగా ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉప్పుటేరు పూడిక తీసే అంశంపై అంచనాలు రూపొందించాలని అధికారులు ఆదేశించినట్లు చెప్పారు. మొత్తం 5 అంశాలపై వారికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నెలాఖరులోపు దీనికి సంబంధించిన నివేదిక తయారు చేయాలన్నారు. వరదల సమయంలో సీఎం చంద్రబాబు సహా అంతా కష్టపడి పనిచేశారని వివరించారు. వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. వైకాపా సర్కారు చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నదే తమ ప్రభుత్వ ఆలోచనలని నిమ్మల రామానాయుడు గారు తెలిపారు. అండ్ అదేవిధంగా మనమైతే చూసాము, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక సెంట్రల్ స్కీమ్ అయితే ఉంది. దీనిలో కూడా వాళ్ళు ఇంటింటికైతే పన్ను కలెక్ట్ చేశారు. అదిగాక డస్ట్బిన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఈ డస్ట్బిన్కి ఇంత మీరు అడ్వాన్స్ కట్టాలి, మళ్ళీ మీరు పోగొడతారని చెప్పి డస్ట్బిన్కి కూడా వాళ్ళైతే డబ్బులు కట్ చేశారు. గతంలో చెత్తకు పన్ను పెట్టిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా గర్వంగా చెప్పొచ్చు వైసీపీ వాళ్ళు. అండ్ అదేవిధంగా వాళ్ళు చెత్త పన్ను తీసుకున్నప్పటికీ చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా ఇలా కాలువలంపటి ఇలా వేయడం వల్ల ఆ బుడమేరు అనేది పూడుకొని పోయింది. వాటర్ ఎటుపోలేదు, లేక ఊరి మీద పడ్డాయి. ఈ విధంగా అయితే గత ప్రభుత్వంలో వాళ్ళైతే ఎటువంటి పని చేయలేదు. అదిగాక వాళ్ళ అసమర్థత వల్ల ఎంతో మంది ప్రజలు, లక్షలాది విజయవాడ ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడైతే ఈ బుడమేరు ఉప్పుటేరు ఇలాంటివి అయితే ఉన్నాయో వాటికి పూడికలు అయితే తీసేస్తే భవిష్యత్తులో విజయవాడ వరద ప్రాంతాలకి ముప్పు కాకుండా ఉంటుందని చెప్పేసి అయితే నిమ్మల రామానాయుడు గారు అయితే తెలియజేశారు.